హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ జన్మలో ఏం పుణ్యం చేశారో తెలియదు కానీ ఈ జూన్ 29 పవిత్రమైన పౌర్ణమి నుంచి ఈ 4 రాసుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభం కానున్నాయి. పౌర్ణమి అనేది చంద్రుడు తన సంపూర్ణ కళతో ప్రకాశించే అత్యంత పవిత్రమైన తిథి. ఈ రోజున చేసే ప్రార్థనలు, దాన ధర్మాలు, జపాలు ఎన్నో రెట్ల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి ప్రభావంతో గ్రహాల అనుకూలత ఈ 4 రాసుల వారికి విశేషంగా ఉండబోతుంది. ఎన్నాళ్ళు ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ముఖ్యంగా గురు, శని మరియు చంద్రుని అనుకూల ప్రభావం వల్ల ఈ రాసుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ సుఖం, గౌరవం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పవిత్రమైన పౌర్ణమి నుంచి అదృష్టం కలగబోతున్న ఆ 4 రాసుల వారు ఎవరు, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ పౌర్ణమి అనేది ఒక అరుదైన గ్రహ కూటములలో వస్తుంది. ఈ పౌర్ణమి నుంచి ఒక 4 రాసుల వారి మీద శివానుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశిలోనూ బలంగా ఉండటం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరు, ప్రతిష్టలు, ప్రాముఖ్యతలు రావటం, ఇవన్నీ రాజయోగం లెక్కలోకే వస్తాయి. ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి కూడా ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఈ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి ఈ పౌర్ణమి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాల్లో మొదటి రాశికి చెందినవారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండటం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగం కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతాయి. దీనివలన వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా గత కాలంలో మీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడవటం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే, మీ శక్తిని తక్కువగా అంచనా వేసిన వారే, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా ఆ బోళాశంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం 1 ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు.
గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించిన విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించి అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కోట్ల రూపాయలు విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఎన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. పౌర్ణమి రోజున ప్రత్యేకమైన ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వలన మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మహాశివుడి దయతో మీకు 30 ఏళ్ళు ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాను. ఇక రెండవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాలలో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధిస్తాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల మీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ పవిత్ర పౌర్ణమి దినం నుంచి ఆ పరమశివుడి సంపూర్ణ కటాక్షం అనేది మీ రాశిపై ఉండబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నాడు. పౌర్ణమి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించిన రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇండ్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉంటుందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను, అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోళాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటల సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. మీ సలహా కోసం జనాలు వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా పెరుగుతుంది. ఇది మీ నిర్ణయం సామర్థ్యాన్ని పెంచే లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. మూడవ రాశి సింహరాశి. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర పాల్గుని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశి పరిధిలోకి వస్తారు. మహారాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారు. మీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వలన లేదా ఇతర గ్రహాల్లో సింహం ఎలాంటి మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న, మరో పక్కన అదృష్టం కలిసిరాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. జూన్ 29వ తేదీన వచ్చే పౌర్ణమి నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న గొప్ప సుకృతము అని చెప్పుకోవచ్చు. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు అనేదే ఉండదు. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి వారవలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగాల్లో ఉన్నవారికి లేదా సామాజిక సేవల్లో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కటం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పాడుతుంది. కుటుంబం పరంగా చూసుకుంటే ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాలు మీ వెంటే ఉంటాయి. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్య భగవానుడిని మరియు పరమశివుడిని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే
సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఏదైనా పౌర్ణమి రోజున ఆ బోళాశంకరుడికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శుక్రుడి రాశికి అధిపతి కావడం వల్ల మీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావలసిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుడు కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవుతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించినా రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ బోళాశంకరుడి అనుగ్రహం వల్ల మీ సొంతమవుతుంది. ఈ పౌర్ణమి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్లో లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాలు మీ వెంటే ఉంటాయి. పట్టిందల్లా బంగారంలా మారటం అంటే ఏంటో మీరు ఈ సమయం నుంచే రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంత ఇంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగం కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడా ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడా కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో ఎన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతవంతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి రోజున ఆ మహాశివుడికి పంచామృతాలతో పాలు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ పౌర్ణమి అనేది మేష, మిథున, సింహ, తులారాశుల వారికి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుడి ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుడు అనుకూల దృష్టి మీ రాశులపై పడటం వలన ఈ ఊహించిన మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియని స్థిరత్వం లేక ఆర్థికంగా, మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడేవారికి ఈ పౌర్ణమి నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10 ఫలితాన్నిచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం
ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత బాలాశంకరుని కరుణా కటాక్షాల వలన మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాదేవుణ్ణి నిశ్చలమైన భక్తితో కలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయటం. అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేదే ఉండదు. అపజయం అనే మాటే మీ దరి చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలలను నిజం చేసుకొని సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుడి కటాక్షాలు, ఆ సంతోషిమాత కృప మీపై అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన ఈ రోజున పరమశివుడిని, చంద్రుణ్ణి భక్తితో ప్రార్థించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం, అవసరమైన వారికి దానం చేయటం, సాత్విక జీవనం పాటించడం మనశ్శాంతికి, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.